ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఫైట్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. అమెరికా, చైనా, రష్యా లాంటి సూపర్ పవర్ దేశాలన్నీ ఒక చిన్న సముద్ర మార్గం కోసం తెగ టెన్షన్ పడిపోతున్నాయి. కరెక్ట్గా 2026 మార్చి నాటి సిచ్యువేషన్ ఆలోచించండి. ఇరాన్ హార్ముజ్ జలసంధి మీద గట్టి పట్టు సాధించింది. అమెరికా ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ ఈ రూట్లోనే వెళ్తుంది. కట్ చేస్తే ఈరోజు ఆ రూట్లో 95% ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. క్రూడ్ ఆయిల్ రేట్లు బ్యారెల్కు $100 క్రాస్ చేశాయి. ఇరాన్ ఒక్క మిసైల్ కూడా ఫైర్ చేయకుండా సముద్రంలో ఒక మెయిన్ రూట్ని బ్లాక్ చేసి ప్రపంచాన్ని మొత్తం వణికించేసింది. పెద్ద పెద్ద అగ్రరాజ్యాలన్నీ ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కరెక్ట్గా ఇలాంటి టైంలోనే ప్రపంచం ఫోకస్ అంతా మన భారతదేశం వైపు మళ్ళింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచానికి జరిగిన డ్యామేజ్ ఒక ఎత్తు అయితే, భారత్ దగ్గర ఉన్న ఒక స్పెషల్ లాక్ ఇంకా పెద్ద డిజాస్టర్ క్రియేట్ చేయగల కెపాసిటీని కలిగి ఉంది. ఒకవేళ భారతదేశం ఏదైనా దేశంతో ఒక పెద్ద గొడవను ఫేస్ చేసినా లేదా డైరెక్ట్ వార్కు దిగినా ఒక సీ ఏరియాని పూర్తిగా బ్లాక్ చేసి వరల్డ్ ట్రేడ్లో 25 నుంచి 30% రాత్రికి రాత్రే ఆపేయగలదు. పెద్ద పెద్ద దేశాలన్నీ భారతదేశం ముందు తలవంచేలా చేసే ఈ స్టెప్ ఇరాన్ చేసిన దానికంటే చాలా డేంజరస్ అవుతుంది. భారత్ దగ్గర ఒక మ్యాజిక్ కీ ఉంది. దాన్ని ఒక్కసారి తిప్పితే చాలు వరల్డ్ ట్రేడ్లో 25% సెకండ్లలో ఆపేయగలదు. ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా శత్రుదేశం ఎకానమీ మొత్తాన్ని నాశనం చేయగల ఆ సూపర్ స్ట్రాటజీ ఏంటి, ఆ సముద్రపు లాక్ ఏంటి, 2026 నాటి కొత్త భారత్ పవర్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ప్రపంచంలో ఎక్కువగా ఇష్టమైనది ఏంటో రాయండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే, నిజానికి ఇరాన్ చేస్తున్నది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. భారతదేశం చేయగల దానికి మొత్తం సినిమానే బ్లాక్ చేసే పవర్ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరగబోయే ఈ భయంకరమైన వార్ని జాగ్రత్తగా గమనించండి. ఇరాన్ హార్ముజ్ మీద తన గ్రూప్ టైట్ చేయగానే గ్లోబల్ ఎకానమీ షేక్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. భారత్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ దాని దగ్గర ఇరాన్ హార్ముజ్ కంటే చాలా డేంజరస్ అయిన బ్రహ్మాస్త్రం ఉంది. ఎవరైనా భారతదేశం వైపు వేలు చూపించినా, మన ఇంట్రెస్ట్తో ఆడుకోవాలని ట్రై చేసినా, భారత్ దగ్గర ఉన్న ఒక ప్లేస్ని క్లోజ్ చేస్తే సగం ప్రపంచం ఆగిపోతుంది. మనం మాట్లాడుకుంటున్నది మలక్కా జలసంధి గురించి. ఈ రూట్ స్టార్టింగ్లో ఉన్న భారతదేశపు స్ట్రాంగ్ కోట గురించి. దాన్నే అందరూ అండమాన్ నికోబార్ దీవులు అంటారు. ఇవి కేవలం దాని ఐలాండ్స్ మాత్రమే కాదు, సముద్రంలో ఉన్న ఒక పెద్ద లాక్ అది. దానికి న్యూఢిల్లీ దగ్గర మాత్రమే ఉంది. 2026 నాటి ఈ టైంలో భారత్ ఇకపై డిఫెన్స్లో లేదు, అటాకింగ్ మోడ్లో ఉందనడానికే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ థ్రెట్ ఇంటెన్సిటీ ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇరాన్ ఆయిల్ బ్లాక్ చేస్తానని భయపెట్టింది. దాన్ని ఆపే కెపాసిటీ భారతదేశానికి లేకపోతే చైనా ఫ్యాక్టరీలు పనిచేయవు, అమెరికా పెద్ద షిప్స్ కూడా కదలలేవు. మలక్కా జలసంధి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన సముద్ర మార్గం. దీని గుండా ఏటా 1,00,000కు పైగా షిప్స్ వెళ్తుంటాయి. సరిగ్గా ఈ రూట్కి పైన భారత్ ఒక వేటగాడిలా రెడీగా ఉంది. ఇరాన్ తన లొకేషన్ వల్ల ఈరోజు ప్రపంచాన్ని భయపెడుతుంటే, భారతదేశం లొకేషన్ దానికి 1000 రెట్లు ఎక్కువ స్ట్రాటజిక్గా ఉంటుంది. వరల్డ్ ట్రేడ్లో 4వ వంతు ఈ రూట్లోనే జరుగుతుంది. ఒకవేళ భారత్ కేవలం ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ రూట్ బ్లాక్ చేస్తే మొత్తం వరల్డ్ ట్రేడ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఇదేదో స్టోరీ కాదు, ఇది 2026 నాటి రియాలిటీ. దీనికి చైనా లాంటి దేశం ప్రతిరోజు భయపడుతూనే ఉంటుంది. హార్ముజ్లో ఇరాన్ పవర్ చూపించినప్పుడు అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అక్కడ డిప్లాయ్ చేసింది. కానీ ఏ అమెరికా షిప్ అయినా, చైనా షిప్ అయినా అండమాన్ నికోబార్ దీవుల దగ్గరికి వెళ్ళాలంటే 2 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే భారత్ ఇక్కడ తన ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ని సెటప్ చేసింది. ఇది భారతదేశపు సాలిడ్ కోట. ఇక్కడ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపి శత్రువును నాశనం చేయడానికి ఫుల్ రెడీగా ఉన్నాయి. ఇరాన్ కేవలం ఒక చిన్న రూట్ని బ్లాక్ చేస్తామని మాత్రమే చెప్పింది. గ్రేట్ నికోబార్ అని పిలిచే హిందూ మహాసముద్రం ఎంట్రెన్స్ని మొత్తం క్లోజ్ చేసే పవర్ భారతదేశానికి ఉంది. వరల్డ్ మ్యాప్ని ఒక్కసారి చూడండి. భారతదేశంలోని ఈ ప్లేస్ ఏ శత్రువుకైనా డెత్ ట్రాప్లా మారగలదు. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో బిజీగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో వరల్డ్ పవర్ బ్యాలెన్స్ని డిసైడ్ చేసే తన పవర్కి భారత్ సైలెంట్గా పదును పెడుతుంది. మలక్కా జలసంధి మీద భారతదేశం కంట్రోల్ అనేది యావత్ ప్రపంచానికి చెక్మేట్ లాంటిది.
చైనాకు కావలసిన ఆయిల్లో 80% ఈ మలక్కా జలసంధి ద్వారానే వెళ్తుంది. భారత్ ఈ కీని వాడితే చైనా ఎకానమీ కొవ్వొత్తిలా కరిగిపోతుంది. 2026 రిపోర్ట్స్ ప్రకారం అండమాన్ దీవులలో భారత్ తన మిసైల్ కెపాసిటీస్ని చాలా పెంచేసింది. దాని రిజల్ట్ ఏంటంటే మలక్కా గుండా వెళ్ళే ప్రతి షిప్ ఇండియన్ రేడార్ రేంజ్లోనే ఉంటుంది. సముద్రాల మీద తామే కింగ్స్ అని ఫీల్ అయిన దేశాలకు ఇది భారత్ ఇచ్చిన దిమ్మ తిరిగే ఆన్సర్. భారతదేశపు ఈ స్ట్రాటజిక్ పవర్ ప్రపంచంలోని టాప్ కంట్రీస్ అన్నీ భారత్ని లైట్ తీసుకోవడం మానేసేలా చేస్తుంది. చెక్ పాయింట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళే రియల్ కింగ్ అని ఈ గొడవ ప్రూవ్ చేసింది. ఇరాన్ దగ్గర హార్మూజ్ ఉంది, ఈజిప్ట్ దగ్గర సూయిజ్ కెనాల్ ఉంది. కానీ భారతదేశం దగ్గర ఉన్నది అన్నిటికన్నా పెద్దది, చాలా డేంజరస్ అయినది. మలక్కా జలసంధిని చైనా పాలిట శాపం అంటారు. భారత్ కరెక్ట్గా అదే పాయింట్ మీద తన గ్రిప్ టైట్ చేసింది. జస్ట్ 1.5 మైల్స్ నుంచి 2 మైల్స్ వరకు సన్నగా మారే ఒక రూట్ని ఊహించుకోండి. ఒకవేళ భారత్ తన నేవీని అక్కడ డిప్లాయ్ చేస్తే దాన్ని క్రాస్ చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఇది 2026 నాటి ఆత్మనిర్భర్ భారత్. ఇకపై ఎవరి ప్రెషర్కి తలొగ్గి డెసిషన్స్ తీసుకోదు, తన సొంత డెసిషన్స్ తనే తీసుకుంటుంది. ఇరాన్ చేసింది కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే. వరల్డ్ ట్రేడ్ని తన ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయగల తుఫాన్ను క్రియేట్ చేసే కెపాసిటీ మాత్రం భారతదేశానికే ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా సముద్రంలో భారతదేశాన్ని చుట్టుముట్టాలన్న చైనా డ్రీమ్ ఇప్పుడు కంప్లీట్గా ఫ్లాప్ అయింది. భారత్ అండమాన్ దీవులను ఎప్పటికీ మునిగిపోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్గా మార్చేసింది. ఇక్కడి నుండి భారత్ మలక్కా జలసంధిని మాత్రమే కాదు, సుండా జలసంధి, లోంబోక్ జలసంధిని కూడా మానిటర్ చేయగలదు. భారత్ పర్మిషన్ లేకుండా ఈ ఏరియా గుండా వరల్డ్ ట్రేడ్ జరగడం ఇంపాసిబుల్ అవుతుంది. ఈ రోజుల్లో సముద్రమే పవర్కి మెయిన్ గేట్. ఇరాన్ ఈ లాజిక్ అర్థం చేసుకుంది, కానీ భారత్ ఈ లాజిక్ని ఎప్పుడో పసిగట్టింది. 2026 నాటికి అండమాన్ దీవులలో భారత్ డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఎవరికైనా జలసీ రావడం పక్క. అక్కడ కట్టిన డీప్ సీ పోర్ట్స్, రన్వేలు, సర్వేలెన్స్ సిస్టమ్స్ చూస్తే భారత్ ఇకపై కేవలం తన బార్డర్స్ని మాత్రమే కాపాడుకోవడం లేదు, గ్లోబల్ రూట్స్ మీద కూడా తన పవర్ని చూపిస్తుందనడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఒక్క ఇరాన్ వార్నింగ్కే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు క్రాష్ అయితే, భారత్ ఈ సీ రూట్ని లాక్ చేస్తే టాప్ ఎకానమీల పరిస్థితి ఏమవుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ గొడవకు దూరంగా ఉండడం ద్వారా భారత్ తన స్ట్రాటజిక్ బెనిఫిట్ని సేఫ్గా ఉంచుకుంటుంది. చైనా తన ఎనర్జీ నీడ్స్ కోసం భారతదేశం మీద డిపెండ్ అవ్వాల్సిందే. రియల్ డిప్లొమసీ అంటే ఇదే, ఎలాంటి సౌండ్ చేయకుండా శత్రువు గొంతు పట్టుకోవడం. అండమాన్ నికోబార్ దీవుల భౌగోళిక స్థానం మరి ఏ దేశానికి లేని వాల్యూని ఇస్తుంది. మలక్కా జలసంధి ప్రపంచానికి లైఫ్ లైన్. ఈ లైఫ్ లైన్కి భారత్ ఒక సెక్యూరిటీ గార్డ్. సిచ్యువేషన్ కంట్రోల్ తప్పితే తన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి భారత్ ఎంతవరకైనా వెళ్తుందని ఇది ప్రపంచానికి గట్టిగా సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్ డామినేషన్ కేవలం ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ మాత్రమే, కానీ భారత్ అచీవ్ చేసింది మాత్రం కఠోర శ్రమ, సూపర్ కరేజ్ వల్ల వచ్చిన రిజల్ట్. మలక్కా జలసంధి గుండా వెళ్ళే ప్రతి షిప్కు సేఫ్గా వెళ్ళాలంటే భారతదేశంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. ఇరాన్ ప్రపంచాన్ని భయపెట్టి పని చేయించుకుంది, కానీ భారత్ ప్రపంచానికి సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా తన పవర్ చూపిస్తుంది. భారతదేశం ముందుగా ఎవరిని రెచ్చగొట్టదు, కానీ భారతదేశ భద్రత, ఆత్మగౌరవానికి డ్యామేజ్ జరిగితే మాత్రం వెనకడుగు వేసే ఛాన్సే లేదు. మలక్కా క్లోజ్ అయితే జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాల్లో చీకట్లు అలుముకుంటాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడతాయి. భారత్ చాలా కేర్ఫుల్గా కాపాడుకుంటున్న ఎకనామిక్ ఆటం బాంబ్ ఇదే. ఇరాన్ హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతాయి, కానీ భారతదేశం మలక్కాని క్లోజ్ చేస్తే మొత్తం గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది. ఐఫోన్ల నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్ వరకు అన్నీ ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వారితో కాలిపోతున్న ఈ వాతావరణంలోకి భారత్ ఎంటర్ అవ్వడం గేమ్ని పూర్తిగా మార్చేసింది. ఈరోజు మలక్కాలోని ఇరుకైన రూట్స్ భారతదేశ పవర్కు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మనం 2026 నాటి రిపోర్ట్స్ చూస్తే సూపర్ డిస్ట్రాయర్ షిప్స్ని భారత్ తన నేవీలో యాడ్ చేసుకుందని క్లియర్గా తెలుస్తుంది. అండమాన్ నికోబార్లోని ఇండియన్ మిసైల్ సిస్టమ్స్ మలక్కాని 24 గంటలు మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఈ సీ గేమ్లో భారత్ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళిందంటే ఇప్పుడు సూపర్ పవర్ దేశాలు కూడా సైడ్ అయిపోతున్నాయి. వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేయడానికి భారత్ ఇంత సైలెంట్గా ఎలా సెటప్ చేసుకుందనేది ఫ్యూచర్ జనరేషన్స్ ప్రౌడ్గా చెప్పుకునే స్టోరీ. చైనా ప్లాన్స్కి ఇది ఒక సాలిడ్ కౌంటర్,
నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ స్ట్రాటజీ కింద అండమాన్ నికోబార్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ నుండి భారత్ ట్రేడ్ని బ్లాక్ చేయడమే కాదు, ఎనిమీ నేవీ మూమెంట్స్ని పక్కాగా ట్రాక్ చేయగలదు. 2026 నాటికి ఇండియన్ నేవీ దగ్గర మలక్కా చోక్ పాయింట్ని క్లోజ్ చేయగల 200కు పైగా షిప్స్, లేటెస్ట్ సబ్మెరైన్స్ ఉంటాయి. మలక్కా జలసంధి ద్వారా ఏటా $5 ట్రిలియన్ ట్రేడ్ జరుగుతుంది. భారత్ ఈ రూట్ని జస్ట్ ఒక వారం పాటు క్లోజ్ చేస్తే చైనా ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. అక్కడ ఫుడ్ కూడా దొరకని సిచ్యువేషన్ వస్తుంది. హిందూ మహాసముద్రాన్ని పాలించేది భారతదేశమే. 2026 నాటి కొత్త భారత్ తన ఓన్ టర్మ్స్ ప్రకారం ట్రేడ్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. మిగతా దేశాలన్నీ పవర్ షోకాస్ట్ చేసుకోవడంలో బిజీగా ఉంటే భారత్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ఇదంతా సైలెంట్గా కంప్లీట్ చేసింది. మలక్కా జలసంధి మీద భారత్ కంట్రోల్ వల్లే 2026 నాటికి భారత్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతుంది. పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్లకు ఇది ఒక భరోసా. భారత్ని వీక్ అని ఫిక్స్ అయ్యే వాళ్లకు ఇది గట్టి వార్నింగ్. ఈ 2026 ఎరా అంతా అన్సర్టెనిటీతో నిండి ఉంది. భారతదేశపు స్ట్రాటజిక్ బిహేవియర్ ప్రపంచానికి స్టెబిలిటీని ఇస్తుంది. భారతదేశపు ఈ మాస్టర్ కీ ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ ఒకటే: పీస్కి రెడీగా ఉండండి, వారు వస్తే ఫేస్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండండి. భారత్ అండమాన్ నికోబార్ దీవులలో బ్రహ్మోస్ మిసైల్స్ని డిప్లాయ్ చేసింది. ఈ మిసైల్స్కి ఏ ఎనిమీ షిప్నైనా నిమిషాల్లో బ్లాస్ట్ చేసే పవర్ ఉంది. ఏ దేశం కూడా భారతదేశాన్ని తక్కువ అంచనా వేసే తప్పు అస్సలు చేయదు. జియోగ్రఫీనే అసలైన పవర్ అని ఈ వార్ మనకు నేర్పింది. ఇరాన్కి హార్ముజ్ ఉంది, భారతదేశానికి మలక్కా ఉంది. కానీ భారతదేశపు అసలైన పవర్ దాని క్యారెక్టర్లో కూడా ఉంది. భారత్ ఈ కీని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. ఈ మలక్కా కీ అనేది ఎప్పుడు తలవంచని భారతదేశపు ఆత్మగౌరవానికి సింబల్. ఈరోజు భారత్ తన నేవల్ బార్డర్స్కి గార్డ్ లాంటిది. 2026 నాటి ఈ కొత్త రియాలిటీకి సెల్యూట్ చేసి గర్వంగా జై హింద్ అని చెప్పండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.